నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ వాయిదా వేయాలని ఎన్నికల బరిలో నిలిచిన రైతులు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు తమకు గుర్తులు కేటాయించకపోవడంపై అన్నదాతలు అసహనం వ్యక్తం చేశారు. మరోపక్క ఈవీఎం ద్వారానే ఎన్నిక నిర్వహిస్తామంటూ ఈసీ తేల్చి చెప్పడంపైన రైతులు మండిపడుతున్నారు. తమకు ఈవీఎంలపై అనుమానాలున్నాయని, పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే కోర్టుకు వెళ్తామంటూ హెచ్చరించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక రోజుకు రసవత్తరంగా మారుతోంది. 185 మంది అభ్యర్థులు తలపడుతున్న ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ పసుపు, ఎర్రజొన్న రైతులు ఎన్నికల బరిలోకి దిగడంతో ఫలితాలపై ఆ ప్రభావం ఎంత అనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. భారీ ఎత్తున నామినేషన్లు దాఖలవడంతో బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక జరుగుతుందని అంతా భావించారు. అయితే ఈసీ మాత్రం ఈవీఎంల ద్వారానే ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 15,53,385 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 8,15,259 మంది, పురుషులు 7,37,445 మంది. వీరి కోసం 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 ఓటింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో మిషన్లో 16 మంది అభ్యర్థుల పేర్లుంటాయి. ఇలా 185 మంది కోసం 12 మిషన్లు సమకూరుస్తారు. వరుసగా పేర్చిన ఈవీఎంలలో నుంచి తమ అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం 26,820 ఈవీఎంలు సమకూర్చనున్నారు. వీటికి 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,610 వీవీప్యాట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొత్తగా సమకూర్చే ఈ ఈవీఎంలపై శిక్షణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. మిషన్ల పనితీరు పరిశీలించడం మొదలు ఎన్నికల సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఇంజనీర్లను తీసుకొస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో అధికారులు హైరాణ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు మిషన్లను తీసుకొచ్చి పరిశీలించడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కష్టతరమైన వ్యవహారమని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిజామాబాద్ పోలింగ్ ప్రక్రియ ఈవీఎంల ద్వారానే సాగాలని నిర్దేశించింది. నిజామాబాద్ లో భారీ ఎత్తున నామినేషన్లు వేసిన రైతులు బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికుంటుందని భావించారు. ఇలాగైతే కొంతలో కొంత తమ లక్ష్యం నెరవేరుతుందని ఆశించారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహించాలని భావించడం రైతులను ఆలోచనలో పడేసింది. సాధారణ ఓటరు 12 ఈవీఎంలను పరిశీలించే సమయం ఉండదు. అందులో తమకు నచ్చిన అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా అంత సులువైన విషయం కాదు. దీంతో ఓటరు అయోమయానికి గురైతే అనుకున్న ఫలితం రాదని రైతు ప్రతినిధులు భావిస్తున్నారు. అందుకే ఎన్నికను పేపర్ బ్యాలెట్ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల అధికారులను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. ఖర్చులు, ఎన్నికల నియమావళి కానీ ఎట్లా ఉండాలా, ఇది ప్రతి క్యాండిడేట్కు వివరించాల్సిన అవసరము రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఉంది. అది ఇప్పటి వరకు వివరించలేకపోయారు క్యాండిడేట్స్కు. వేసింది 185 మందిలో 178 మంది రైతులు. వారికి వ్యవసాయం తప్ప మరి ఎలక్షన్ల గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి రైతులకు ఇవాళ మీరు ఒక మీటింగ్ కండక్ట్ చేసి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రైతుల పక్షాన మేము ఈ పోలింగ్ డేటును ఎక్స్టెండ్ చేయమంటున్నాం, ఒక 10 నుంచి 15 రోజులు. లేదా బ్యాలెట్ సిస్టంలో కండక్ట్ చేస్తే మరి అందరికీ ఆ బ్యాలెట్లో ఉన్న గుర్తులు చదువుకోని వ్యక్తులు ఇవాళ ఎన్నికల బరిలో ఉన్నారు, రైతులు ఉన్నారు. కాబట్టి మేము ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారిని మేము కోరడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద బ్యాలెట్ పెడితే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ చేసినాము. మేము వినతి పత్రం కూడా, ఇది కంప్లైంట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటివరకు తమకు ఎన్నికల గుర్తులు కేటాయించకపోవడం పైన అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తేదీకి ఎంతో సమయం లేదు, ఇంకా గుర్తు కేటాయించకపోతే తాము ప్రచారం ఎలా చేసుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మాకు గుర్తులను ఇమేజ్ రూపంలో మాకు ఎవరికి కూడా ఇవ్వలేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఉన్న చట్టపరమైనటువంటి మాకు ఏవి ఉంటే వాటిని వాడుకొని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేయదలుచుకున్నాం. కోర్టుకు చట్టపరంగా మేము దీని మీద కోర్టుకు వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ పడుతున్నారు. ఇక బరిలో ఉన్న అన్నదాతలు అందరి తరపున ఒక్కరినే ఎంపిక చేయాలని రైతు సంఘ నాయకులు భావిస్తున్నారు. అలా ఎంపిక చేసిన వారి కోసం ఊరూరా తిరిగి ప్రచారం చేయాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. అయితే ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్ల కింద స్వతంత్రుల జాబితాలో వచ్చే మొదటి అభ్యర్థుల్లో ఒకరిని ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక చేయాలని వారి ఆలోచన. 12 ఈవీఎంలను పరిశీలించిన అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం ఓటర్లకు కష్టం కాబట్టి మొదటి ఈవీఎంలోని అభ్యర్థిని ఖరారు చేస్తే
ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద రైతుల వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వీవీప్యాట్స్ ఏర్పాటు చేస్తున్నారు.